ఈరోజు షెడ్యూల్లో భాగంగా వాయిస్ ఆఫ్ ద లీడర్ అండి. ఆమ్, ఖచ్చితంగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాట్లాడండి. మౌనిక మేడం, అన్మ్యూట్ చేసుకోండి. Stream Breezy. Good morning, Vestigians. Good morning, madam. శ్రీం రుజి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు Madam, జూమ్. మీకు థ్యాంక్ యూ. మేడం మీకు పిక్ పెట్టాను, షేర్ చేస్తారా? హోస్ట్ ఇస్తారు మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈరోజు? ఇవాళ కిడ్నీ స్టోన్స్ మేడం. ఓకే మేడం. కిడ్నీ స్టోన్స్, ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా అందరూ. అందుకే రాసుకోనండి, ప్రతి ఒక్కళ్ళు నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని కిడ్నీ స్టోన్స్ గురించి మేడం గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ. వాయిస్ బ్రేక్ వస్తుంది మేడం, చూడండి. షేర్ అయింది. ఓకే. మౌనిక మేడం, వాయిస్ రావట్లేదు. మేడం పిక్ షేర్ అయినా? పిక్ షేర్ అయింది మేడం. మేడం వాయిస్ క్లియర్ లేదు మేడం, కొంచెం మేడం వాయిస్ క్లియర్ లేదు. క్లియర్ లేదు. ఒక్క సిగ్నల్లోకి రండి. నిమిషం. ఓకే, ఇప్పుడు క్లియరా మేడం? క్లియర్ మేడం. మేడం వాయిస్ వస్తుందా? వస్తుంది వస్తుంది. ఇప్పుడు ఓకేనా? రమేష్ చంద్ర సార్కు హోస్ట్ పోయింది. మౌనిక మేడం, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మేడం, మీకు అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఓకే మేడం, హోస్ట్ ఇస్తారా? ఇస్తాను. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఇవాళ మేడం, మనం వాయిస్ కిడ్నీ బ్లర్ స్టోన్ అవుతుంది. గురించి తెలుసుకోబోతున్నాం అండి. అసలు స్టోన్స్ అనేది మనకి ఎలా వస్తాయి, దాని కారణాలు ఏంటి? మౌనిక మేడం, వాయిస్ అస్సలు సరిగా రావట్లేదు. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఓకే. మేడం క్లియర్ వస్తుందా? క్లియర్. మీరు సేమ్ ప్లేస్ లో అట్లే ఉండండి ఇంకా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకే అండి, ఇవాళ మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. అసలు కిడ్నీ స్టోన్స్ అనేది ఎలా వస్తాయి, దాని కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, అలాగే మన సప్లిమెంట్స్ దానికి ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. అసలు మన కిడ్నీ ఫంక్షన్, మనకి కిడ్నీలు ఏం చేస్తాయి మన బాడీలో ఫస్ట్ తెలుసుకుందాం. కిడ్నీస్ అనేవి బీన్స్ ఆకారపు ఉండే ఒక ఆర్గాన్ అండి, అంటే బీన్స్ షేప్ లో ఉంటాయి. ఇవి మన వెన్నెముక పక్కన ఉంటాయి. మనకి పైన పిక్ లో కనిపిస్తున్నాయి కదండి, అవే అన్నమాట కిడ్నీస్. వెన్నెముక పక్కన ఉంటాయి. ఒక కిడ్నీ 4 నుంచి 5 ఇంచులు ఉంటుంది. భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత 2 దశాబ్దాలలో మూత్రపిండాల సంబంధిత రోగులు రెట్టింపు అవుతున్నారు. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వాళ్ళు 2 లక్షలు ఉండగా, ప్రతి సంవత్సరం కేవలం 12,000 మంది మాత్రమే కిడ్నీ మార్పిలు జరుగుతున్నాయి. ఈ లెక్కలన్నీ మూత్రపిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తాయండి. రెండు కిడ్నీలు రెండు కిడ్నీల ద్వారా బ్లడ్ అనేది డైలీ చాలా టైం ఫ్లో అవుతుంది. కిడ్నీ వేస్ట్ పదార్థాలని బ్లడ్ నుండి ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫిల్టరేట్ నుండి
యూస్ఫుల్ సబ్స్టాన్స్ ని రీఅబ్జర్షన్ చేస్తుంది. అన్వాంటెడ్ సబ్స్టాన్స్ ని కలెక్టింగ్ డ్రగ్స్ లోకి సెక్షన్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోలైట్స్ కి బ్యాలెన్స్ చేసి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో తేడా జరగడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. కిడ్నీ స్టోన్స్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్ళు అది సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15% మంది ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారండి. మూత్రపిండాల్లో మినరల్స్ స్ఫటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కూడా కిడ్నీల పైన ఆధారపడి ఉంటుంది. దీని కారణాలు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమి ఉండదండి. అనేక కారణాల ఫలితంగా శరీరంలో అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా వాళ్ళ తండ్రికి గాని తాతకి గాని ఇట్లా ఫ్యామిలీ పరంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా మధుమేహంతో బాధపడుతున్న రాళ్ళు అధికంగా ఉంటాయి. షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా వస్తుందండి. ప్రతిరోజు తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఏర్పడతాయి. మేడం కిడ్నీలో వాయిస్ రావట్లేదు రాళ్ళు సరిగ్గా. మౌనిక మేడం. ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒకటి. శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా ఓకే ఓకే మేడం, ఇప్పుడు క్లియర్ మేడం? బ్లర్ వస్తుంది మేడం, కొంచెం సిగ్నల్ లోకి రండి. మేడం క్లియర్ గా వస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. మేడం వాయిస్ క్లియరా? క్లియర్ క్లియర్. ఇప్పుడు ఓకే మేడం. శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటికి పంపడం వల్ల ఓకే పంపడం వల్ల కూడా ఏర్పడతాయి. ఉబ్బకాయం మరొక కారణం అండి. ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మళ్ళీ సాయి పోస్ట్ అయిపోయింది. రమేష్ చంద్ర సార్ హోస్ట్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టీస్. శిరీష మేడం హ్యాండ్ రైజ్ చేయమ్మా. పాపం మేడం కి ఇబ్బంది ఉన్నట్టుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. 5553 అనుమతించండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్యూటీకి ఉపయోగపడే హెల్త్ సప్లిమెంట్ గురించి చెప్పాలనుకుంటున్నా సార్. సార్ మేడం హోస్ట్ ఇచ్చాను, కంటిన్యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి హెల్త్ మన వెస్టేజ్ లో ఉన్నటువంటి హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. లీడర్స్, శరీరంలో ఈ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ అనేవి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎందుకంటే వీటి ఆధారంగా మనం ఎంత హెల్తీగా ఉన్నాము అనేది తెలుసుకోవచ్చు. ఇవి ఎంత హెల్తీగా ఉంటే అంత అందంగా కనపడడానికి అవకాశం ఉందన్నమాట. అంటే చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, వారి వయసు తక్కువ అయినప్పటికీ ముఖంపై చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం, నెయిల్స్ గోర్లు హెల్తీగా లేకపోవడం, వీటి వల్ల వాళ్ళు చాలా వయసున్న వారుగా కనబడుతూ ఉంటారు. దీనికి గల కారణాలు చూసినట్లయితే మనం తీసుకునే ఆహారం ద్వారా సరైన మోతాదులలో విటమిన్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మన శరీరానికి అందకపోవడం, ఇంకా పొల్యూషన్,
స్మోకింగ్, డస్ట్ మరియు మెంటల్ స్ట్రెస్ లీడర్స్ అందరు కోరుకుంటారు కదా, వారు ఉన్న ఏజ్ కన్నా యంగ్గా హెల్తీగా ఉండాలని దీనిని దృష్టిలో ఉంచుకొని మన వెస్టిజ్ వాళ్ళు ఈ హెయిర్ అండ్ స్కిన్ అండ్ నెయిల్స్ క్యాప్సిల్ ని తీసుకురావడం జరిగింది. మరి ఈ క్యాప్సిల్స్ లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని మనం చూసినట్లయితే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఎక్స్ట్రాక్ట్ అనేది, అండ్ మొటిమలను తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఫ్రీ రాడికల్స్ ని తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇంకా నెయిల్స్ అంటే గోర్లు డ్యామేజ్ కాకుండా కాపాడుతుందన్నమాట. తర్వాత ఇందులో బోరేజ్ ఆయిల్ అనేది ఉంటుందండి. ఇది చర్మం మృదువుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తర్వాత అమినో యాసిడ్స్ లో లైసిన్ మరియు సెస్టిన్ అనేవి ఉంటాయి. ఇవి జుట్టు రాలటాన్ని అరికట్టి జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. ఇవి జుట్టు రాలటాన్ని అరికట్టి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడి మరియు చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండటానికి తోడ్పడతాయి. తర్వాత మినరల్స్ లో మెగ్నీషియం అండ్ జింక్, సెలీనియం, బయోటిన్, ఐరన్ అనేవి ఉంటాయి. ఇవి నెయిల్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో విటమిన్స్ లో విటమిన్ ఇ, విటమిన్ బి6, ప్రోటీన్స్, మిథెనైన్ అనేవి ఉంటాయి. ఇవి కూడా హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ అనేవి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. క్యాప్సిల్స్ మనం వాడినట్లయితే ఇవి హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ కావలసిన పోషకాలను అందిస్తుంది. నెయిల్ మొత్తాన్ని థిక్నెస్ ని పెంచుతుంది. జుట్టు రాలటాన్ని అరికట్టి జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ఏర్పడే ముడతలు తొలగించి యవ్వనంగా కనపడడానికి సహాయపడుతుంది. మొటిమలను నివారిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా సౌందర్యంగా ఉండేలా చేస్తుంది. మరియు ముఖంపై ఏర్పడే మంగుమచ్చలని వీటిని తొలగిస్తుంది. మరి విస్టీజ్ లో ఉన్నటువంటి ఈ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ క్యాప్సిల్ ని మనం ఎలా వాడాలి అని చూసినట్లయితే వీటిని మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తర్వాత ఒక క్యాప్సిల్స్ ని వేసుకోవాలి. మగవారు అయినా ఆడవాళ్ళు అయినా ఎవరైనా వాడుకోవచ్చండి. మరి ఈ క్యాప్సిల్స్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి ఎంఆర్పి రేట్ 630 రూపీస్ అండి. ఇది 60 క్యాప్సిల్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 540 రూపీస్ కి వస్తుంది. మరి వెస్టేజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సిల్స్ తో చర్మ కాంతి అండ్ జుట్టు సంరక్షణ మరియు గట్టి గోర్లు మీ సొంతం కావాలంటే ఖచ్చితంగా ఈ క్యాప్సిల్స్ వాడి చూడండి. లీడర్స్ మంచి ఫలితం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. బ్యూటీలో భాగంగా మనము అలోవెరా కూడా యూస్ చేసుకోవచ్చు. అలోవెరా గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మన వెస్టీజ్ లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్ అయిన అలోవెరా క్యాప్సిల్స్ గురించి తెలుసుకుందాం. అలోవెరా అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మనకు డైలీ హెల్త్ సప్లిమెంట్ భాగంగా దీని గురించి చెప్తున్నారు కదా. ఓకే, అలోవెరా అంటే మన తెలుగులో కలబంద. ఈ కలబందని పూర్వం 200 సంవత్సరాల నుంచి ఒక ఔషధ మొక్కగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ కలబంద మొక్కలలో ఏ ఇంగ్రీడియంట్ ఉంటాయి అని మనం చూసినట్లయితే ఇందులో విటమిన్ B12 అండ్ విటమిన్ AB గ్రూప్ విటమిన్స్ అండ్ విటమిన్ సి, విటమిన్ ఇ మరియు ఫోలిక్ యాసిడ్స్ ఆమ్లాలు ఉంటాయి. కలబంద జెల్లో మానవ శరీరానికి కావలసిన 19 నుంచి 20 వరకు అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో
ఎంజైమ్లు, ఖనిజాలు, చక్కెరలు, లిగ్నిన్, సాలిసిలిక్ యాసిడ్స్ మరియు పాలిసాకరైడ్స్ మరియు హార్మోన్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. మరి ఈ అలోవెరా క్యాప్సిల్స్ వాడటం ద్వారా మనం ఏ ఏ ప్రయోజనాలు పొందవచ్చు అని చూసినట్లయితే ఆ, ఇది ఇదొచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ను కూడా క్లియర్ చేస్తుంది. అంటే అసిడిటీ ప్రాబ్లమ్ కదా! దీనికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అసిడిటీకైతే. మరి మలబద్ధక సమస్యని కూడా తొలగిస్తుంది. విరేచనాలను తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చూడండి లీడర్స్, మనకు అలోవెరా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. డయాబెటిస్‌లో మనం చూసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి కదా! హైపో గ్లైసెమిక్, హైపర్ గ్లైసెమిక్. హైపోగ్లైసెమిక్ అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం. హైపర్ గ్లైసెమిక్ అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పడిపోవటం. ఈ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పడిపోవటానికి కూడా మనం ఈ అలోవెరా క్యాప్సూల్స్ వాడటం ద్వారా నిరోధించవచ్చన్నమాట. ఇంకా ఇవి గాయాల వల్ల ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తుంది. మనకు గాయాలైనప్పుడు దానివల్ల ఏర్పడిన మచ్చలు అలాగే ఉండిపోతుంటాయి గదా! ఫేస్ పైన గానీ, హ్యాండ్స్ పైన ఎక్కడ గానీ. అలాంటప్పుడు మనం ఈ అలోవెరా క్యాప్సూల్స్ వాడడం ద్వారా మనకు ఏర్పడినటువంటి మచ్చలు కూడా తొలగిస్తుందండి. ఇక్కడ మనకి వెస్టేజ్‌లో ఆమ్ల క్యాప్సూల్స్ కూడా అనేవి రూల్‌గా ఉంటాయి. ఈ అలోవెరా క్యాప్సూల్స్‌ను మరియు ఆమ్ల క్యాప్సూల్స్‌ను రెండిటిని అనుబంధంగా వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఈ అలోవెరా క్యాప్సూల్స్‌ని ఎలా వాడాలి అని చూసినట్లయితే, వీటిని మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తర్వాత ఒక క్యాప్సూల్స్ అయితే వేసుకోవాలి. మరి మన కంపెనీలో అలోవెరా క్యాప్సూల్స్ అనేది 60 క్యాప్సూల్స్ క్వాంటిటీలో మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. వీటి యొక్క ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి ₹320. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి ₹275కి వస్తుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే లీడర్, ఇక్కడ గమనించండి. అలోవెరా మరియు ఆమ్లా క్యాప్సూల్స్ కలిపి వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఒకసారైతే మీరు అలోవెరా ఎలాగో కంటిన్యూ మీరు హెల్త్ సప్లిమెంట్స్ కోసం తీసుకుంటారు గానీ, ఆటోమేటిక్‌గా మనకు ఏర్పడినట్టి మచ్చలు గానీ, ముడతలను గానీ ఈ క్యాప్సూల్స్ అనేది తొలగిస్తుంది. మన స్కిన్ కోసం యూజ్ అవుతుంది. హెల్త్ కోసం యూజ్ అవుతుంది. కానీ అందుకని అలోవెరా క్యాప్సూల్స్ అయితే ఖచ్చితంగా ఒకటి పెట్టుకోండి. ఈ అలోవెరా గురించి ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను న్యూ జాయిన్ అయిన కొత్తలో నాకు ఈ సప్లిమెంట్స్ గురించి ఎక్కువగా ఏమి తెలవదు లీడర్స్. నేను ఎక్కడ మీటింగ్‌లకు కూడా అటెండ్ అవ్వలే. ఎక్కడ తెలియడానికి వీల్లేదు. ఎందుకంటే నేను మహారాష్ట్ర సోలాపూర్‌లో ఉంటాను. ఏమన్నా దీని గురించి ప్రాబ్లమ్ ఉన్నా గూడంగా చెన్నకేశవ్ సార్‌ని కాల్ చేసి తెలుసుకుంటాను. అయితే న్యూలీ జాయిన్ అయినప్పుడు నాకు నైట్ 12 నుంచి 3:30 వరకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఏం చేయాలో తెలవలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా యూట్యూబ్ సెర్చ్ చేసి చూస్తే అలోవెరా క్యాప్సూల్స్‌ని ఇంకా డెంటాష్యూర్ టూత్ పేస్ట్ గురించి జూమ్‌లో వినడం గూడా జరిగిండే. ఆ 2 గుర్తుకొచ్చి యూజ్ చేసినా. యూజ్ చేసిన వితిన్ ఒక 10 మినిట్స్‌లోనే నాకు ఇంత విపరీతమైన కడుపు నొప్పి తగ్గిపోయిందండి. అప్పటినుంచి నాకు ఈ అలోవెరా క్యాప్సూల్ మీద చాలా నమ్మకం వచ్చేసింది. ఆహ్, థాంక్ యూ. నాకు చాలా నచ్చింది అలోవెరా అయితే. మీరు గూడంగా యూజ్ చేయండి. ఇంకా డెంటాష్యూర్ గురించి ఆహ్ ఒక గ్లాస్‌లో కొంచెం అది డెంటాష్యూర్ పేస్ట్ వేసి, వాటరేసి కలిపి తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి తక్కువైతుందని మన జూమ్‌లో ఇన్నా. అది గూడా ట్రై చేసిన ఒకసారి ఊరికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో మీటింగ్ జెప్పి అది ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యూజ్ చేయకుండా అలాగే ఉండిపోయింది మా సిస్టర్ వాళ్ళ ఇంట్ల. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గూడంగా డెంటాష్యూర్ పేస్ట్ వాడటం ద్వారా గూడంగా తక్కువైపోయింది. లేడీస్‌కైతే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పెయినొస్తుందో తెలియదు కదా! అందుకని మీరు ఈ క్యాప్సూల్స్ ఒకటి, డెంటాష్యూర్ టూత్ పేస్ట్ అందుబాటులో ఉంచుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లీడర్స్.
నెక్స్ట్ వచ్చేసి ఇన్విగో హెల్త్ డ్రాప్స్ గురించి అండి. ఇది కూడా నేను యూజ్ చేశాను కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. నాకు నెక్ ప్రాబ్లం చాలా అండి. ఎక్కడ బయట వెళ్ళినా వాటర్ చేంజ్ వల్ల ఎంబడే సర్ది అవ్వడం, ఇంకా మాటలు జల్దీ రాకపోవడం, గొంతు ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా వస్తుంటాయి. అందులో భాగంగా నేను ఇన్విగో హెల్త్ డ్రాప్స్ గురించి కూడా జూమ్‌లోనే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడొచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ ఇన్ విస్టిజ్ మన విస్టిజ్‌లో ఉన్నటువంటి ఇన్విగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి అన్న ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం లీడర్స్. పేరులోనే ఉంది పంచతులసి. పంచతులసి అంటే ఈ ప్రొడక్ట్ అంటే 5 రకాల తులసి చెట్టు ఆకుల నుండి పురాతన ప్రామాణిక ఆయుర్వేదిక పద్ధతిలో తయారు చేయబడినది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అన్నమాట. మరి ఇందులో ఉన్నటువంటి ఈ 5 రకాల తులసి ఏవే అని మనం చూసినట్లయితే అందులో రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, కపూర్ తులసి, శుక్ల తులసి. ఇందులో రామ తులసి వచ్చేసి ఏంటంటే మన శారీరక అలసటని మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చూడండి లీడర్స్, మన శరీరంలో ఉన్న అలసట ఇంకా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది మన రామ తులసి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ తులసి. ఈ కృష్ణ తులసి వలన జలుబు, దగ్గు, గొంతు గరగర వీటిని నయం చేస్తుంది. అంటే అలాగే శ్వాసకోశ సంబంధిత అంటే చెవి, ముక్కు, గొంతు, లంగ్స్ వీటిని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి. నెక్స్ట్ వచ్చేసి వన తులసి. ఈ వన తులసి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వివిధ రకాల రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే మనం మెంటల్‌గా హెల్తీగా ఉండడానికి తోడ్పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కపూర్ తులసి. ఈ కపూర్ తులసి వచ్చేసి మన శరీరంలోని శ్వాసకోశ నాళాలని శుభ్రపరచి శ్వాస స్వేచ్ఛగా తీసుకొనుటకు ఉపయోగపడును. నెక్స్ట్ శుక్ల తులసి. ఈ కూడా మనలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి మన్ ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. ఇలా ఓవరాల్‌గా ఈ పంచతులసి డ్రాప్స్ వాడడం వలన మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే వివిధ రకాల రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే శారీరక అలసట, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనకు అలసట, ఒత్తిడి ఇవన్నీ తగ్గటం ద్వారా మన స్కిన్ అనేది గూడంగా హెల్తీగా ఉంటుందండి. అండ్ జలుబు, దగ్గు, గొంతు గరగర వీటిని నయం చేసుకోవచ్చు. అలాగే శ్వాసకోశ నాళాలను శుభ్రపరుచుకొని శ్వాసను స్వేచ్ఛగా తీసుకొనుట కొరకు ఈ ప్రొడక్ట్ అన్నది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రొడక్ట్‌ని ఎలా యూజ్ చేయాలంటే పిల్లలైతే 1-2 డ్రాప్స్ అలాగే పెద్దలైతే 4-7 డ్రాప్స్ వరకు వాటర్‌లో గానీ, జ్యూస్‌లో గానీ, లస్సీలో గానీ ఇలా వేటిలో అయినా కలుపుకొని తీసుకోవచ్చండి. ఓకే అండి. మీకు చెప్పిన ఈ సబ్జెక్ట్ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్త్. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు. హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్, అలోవెరా గురించి, అలాగే తులసి డ్రాప్స్ గురించి చాలా క్లియర్‌గా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తులసి డ్రాప్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటది. సరైన టైంలో సరైన ప్రోడక్ట్ గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ మేడం. హెయిర్ నెయిల్ స్కిన్ అలోవెరా ఎక్సలెంట్. పంచతులసి ఆల్సో. రోజు చాలా మంది వాడిన వాళ్ళు చెప్తున్నారు పంచతులసి అండ్ సిఎండి వాడిన వాళ్ళు. నిన్న సార్ కూడా మనకు అదే చెప్పిండు. పోస్ట్ ఇవ్వండి మేడం. పోస్ట్ ఓకే. ఏంటంటే వాడిన వాళ్ళు చెప్తున్నారు హెల్త్ ఎంత బాగుంటుందో అని. ఏంటంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనకు కావాల్సింది మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం. ఈ మూడు ఉంటే సరిపోతుందా అంటే
లేదు, మంచి నిద్ర ఉండాలని కూడా చెప్తున్నాడు సార్. మంచి నిద్ర, మనిషి అంటే 8 అవర్స్ కంపల్సరీ పడుకోవాలి. కాకపోతే కొంతమంది ఏమంటారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఏంటంటే 6 అవర్స్ పడుకుంటారు. కానీ ఒక ఆర్డినరీ పర్సన్ అనేటోడు ఖచ్చితంగా 8 అవర్స్ పడుకోవాలంట. ఎందుకు చెప్పిండంటే నిన్న, ఇప్పుడు మనం వాటర్ తాగింది కూడా బాడీకి అబ్జర్వ్ కావాలన్నా, మనం తిన్నది అబ్జర్వ్ కావాలన్నా, మనం పీల్చిన గాలి బాడీ మొత్తానికి లోపల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అని చెప్పింది కదా మేడం, కిడ్నీ పనిచేయాలన్నా, లివర్ పనిచేయాలన్నా, ఆల్ ఆర్గన్స్ పనిచేయాలన్నా ఏదైనా కంటి నిండా నిద్ర ఉండాలంట. కానీ ఇలా ఒక ఆర్డినరీ పర్సన్ నిద్రపోతున్నాడా? నిద్రపోవట్లే. వెంకరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం సూపర్ గా గుడ్ చెప్పారు. మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సింపుల్ గా కిడ్నీ స్టోన్స్ గురించి సింపుల్ గా 2-3 వాక్యాలు చెప్తా సార్. ఓకే, కంటిన్యూ. కిడ్నీలో రాళ్ళు ఎట్లా ఏర్పడతాయి అనేది, దానికి కారణం ఏందని అంటే, కిడ్నీ సమస్య మనకు చాలా మందిని వేధిస్తుంది. అసలు మనం ఏం తినాలన్నా కూడా అవి ఏం తినాలో తినొద్దు అని ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ బాధతోటి చాలా మంది ఏం తినాలో అర్థం కాక సతమతం అవుతుంటారు. అటువంటి సమస్య ఆ కిడ్నీ మన శరీరంలో వ్యర్థ పదార్థాలను, విష పదార్థాలను బయటకు పంపడానికి ఈ కిడ్నీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. సాధారణంగా కిడ్నీలో రాళ్ళు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి 2 రకాలు, కాల్షియం ఆక్సిలేటు, కాల్షియం ఫాస్ఫేటు అనేటువంటి 2 రకాలుగా ఏర్పడతాయి. మన శరీరంలోని మలిన పదార్థాలు వడకట్టే సమయంలో కిడ్నీలు ఆమ్ల క్షార పదార్థాలను నియంత్రిస్తాయి అన్నమాట. ఈ క్రమంలో ఆక్సిలేటు, ఫాస్ఫేట్లు కాల్షియంతో కలవడం ద్వారా కలిసినప్పుడు స్ఫటికాలుగా ఏర్పడి రాళ్ళు ఏర్పడతాయి. మన శరీరంలోని రసాయనాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా అక్కడ ఆగిపోయినప్పుడు అవే రాళ్ళలాగా తయారవుతాయి అన్నమాట. మన శరీరంలోని ప్రోటీన్ ని వినియోగించుకునే క్రమంలో, మనం తినేటువంటి పదార్థాలలో ఉన్నటువంటి ప్రోటీన్ ని వినియోగించుకునే సమయంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి, యూరిక్ యాసిడ్స్ బాగా పెరిగిపోవడం వల్ల కూడా రాళ్ళు ఏర్పడతాయి అన్నమాట. ఈ యూరిక్ యాసిడ్స్ అధికంగా ఎందుకు మానవ శరీరంలో అధికమవుతాయంటే, మాంసం ఎక్కువగా తీసుకోవడము, తర్వాత వాటర్ తాగకపోవడము, తర్వాత శారీరక శ్రమ లేకపోవడం, ఉప్పు చక్కెరలు ఎక్కువగా వాడడం వల్ల, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు కొంతమంది. అంటే వాటి వల్ల శరీర శ్రమ, దాని దగ్గర శరీర శ్రమ లేకపోవడంతో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ B6 తక్కువైనప్పుడు, దాంతో పాటుగా తక్కువైనప్పుడు కూడా రాళ్ళు ఏర్పడతాయి. కాల్షియం, పొటాషియం, ఆక్సిలేట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ రాళ్ళు ఏర్పడతాయి అన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు కలిపి కొన్ని, అంటే పాలకూర, టమాటా లాంటివి కూడా అదే పనిగా తింటుంటారు. వేరే విటమిన్స్, మినరల్స్ అందకుండా ఇవి తింటున్నప్పుడు కూడా కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి అన్నమాట. ఈ రాళ్లను తొలగించడానికి మన వెస్టేజ్ లో కిడ్నీ హెల్త్, నీము, గ్యానోడర్మ ఇవి వాడుకుంటే చాలా వరకు క్యూర్ అవుతుంది. మన శరీరంలో రక్తాన్ని కూడా వడగట్టి మంచి ఉండడానికి కిడ్నీలు బాగా పనిచేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, సూపర్. రెడ్డి గారు సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు అన్నట్టు మొత్తం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతో పాటుగా దీంట్లో ఒక దగ్గర ఉంటుంది సార్, మన చెక్ తీస్తారు 100కు 200% సార్. ఒక 10 మందికి ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అనే ప్రాబ్లం లేకుండా పోయినటువంటి ఆయుర్వేద మందు కూడా, అంటే ఏమంటారు, చెట్టు ప్రసరిస్తారు. అది వాడుకొని మన సప్లిమెంట్లు వాడుకుంటే అసలు జీవితకాలం మొత్తం కిడ్నీ సమస్య అనేది లేకుండా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. రణపాల మొక్కనే మంటారు కదా, అవి ఇస్తారు బాగా. కాదర్వాలి చెప్పిండు రణపాలం.
నేను నాకున్న సమస్య వనపాల. అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఇక అసలు లేదు సార్. అసలు ఇవి కూడా నేను ఓకే అన్ని సూపర్. వాడుతుంటా కాబట్టి ఇంకా హెల్తీగా అయినా. ఇప్పుడు మన సప్లిమెంట్ ప్రతి ఒక్క సప్లిమెంట్ వాడి చూస్తున్నా, ఎస్. చాలా చాలా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఇంకా రెడ్డి సార్, మేడం చెప్పినందుకు, మేడం సిగ్నల్ లేనందుకు మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఏంటిది? ఇవాళ వాయిస్ ఆఫ్ లీడర్. సెషన్ లో భాగంగా వాయిస్ ఆఫ్ లీడర్ అండి. ఇవాళ లీడరు మరి ఏం ఆలోచిస్తాడు, లీడరు ఏం ఆలోచిస్తాడు, ఏం ఆలోచిస్తే ఒక ఆర్డినరీ పర్సన్ లీడర్ అవుతాడు అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుకుందాం కాసేపు. ఎందుకో మాట్లాడాలనిపించింది ఈరోజు. ఓకేనా? అలాగే ఈరోజు సాయంత్రం కూడా మన గ్రేట్ లీడర్ కత్తిబాబు సార్ వస్తున్నాడు. సాయంత్రం ఎక్కువ మందిని 500 మెంబర్స్ మన జూమ్ కాబట్టి ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెస్టేజ్ చేసుకుంటూ స్టార్టింగ్ లో మేము ఫస్ట్ బూట్ క్యాంప్ అని చెప్పినాం కదా, జూలై 13 జాయిన్ అయితే జూలై 25, 27 సమ్ డేట్స్ ఆ మంత్ ఎండింగే మనకు అక్కడ ఆయన టైం సెన్స్ చూసిన నేను. మొత్తం ఆయనే మెయింటైన్ చేసిండు, ఏ ఒక్కరు కూడా మెయింటైన్ చేయాల, ఆయన ఒక్కడే మెయింటైన్ చేసిండు. టైం సెన్స్ అంటే ఎట్లుండాలనేది చూపించిండు. అందుకే రమేష్ సార్ అంటే కూడా టైం సెన్స్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే ఒక లీడర్ గా మనం ఏం మారితే తెలుస్తుంది అనేది ఒకటి చూసి ఏదైనా ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మనం ఒక వ్యక్తితోటి దోస్తానం చేసిన, ఒక సహవాసం అంటున్నాం కదా, అసోసియేషన్ అంటున్నాం. రోజు ఇప్పుడు వెంకరెడ్డి సార్తో మాట్లాడితే ఆయన కాడ ఇప్పుడు 52 సంవత్సరాల సార్కి ఆయన ఇప్పుడు దాన్ని ఇటు తిప్పిండు. 25 సంవత్సరాల లెక్క హెల్దీగా తిరుగుతున్నాడు. బ్యాగ్ వేసుకొని మనందరం మోమాట పడుతున్నాం, కానీ బ్యాగ్ వేసుకొని కుర్రోన్ లెక్క, ఇంటర్మీడియట్ కుర్రోన్ లెక్క తిరుగుతున్నాడు. మనందరూ నిన్న కూడా వచ్చింది, నిన్న నల్గొండ ట్రైనింగ్ వస్తే కూడా బ్యాగ్ వేసుకొని వచ్చిండు. కాలేజ్ పిల్లగాడు ఎట్లయితే 2 సైడ్స్ వేసుకుంటాడో అట్లా వేసుకొని వచ్చిండు. అంటే ఒక్కొక్కరి కాడ ఒక్కొక్కటి నేర్చుకోవాలి మనం. అందుకే డోంట్ థింక్ టెంపరీ పెయిన్స్. మనం ఏం చేస్తున్నాం అంటే టెంపరీ పెయిన్స్ అంటే ఈ రోజుకి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఆలోచిస్తున్నాం. డోంట్ థింక్ టెంపరీ పెయిన్స్, ఓన్లీ థింక్ పర్మనెంట్ సొల్యూషన్స్. నీకు ఇప్పుడు వచ్చిన పెయిన్ గురించి ఆలోచించకు, పర్మనెంట్. ఇప్పుడు సార్ కూడా చెప్పిండు కదా, కిడ్నీల స్టోన్స్ వచ్చిందంటే ఏదో పోతారు, టక్క టక్క గోళీలు అవి ఇవి వేసుకుంటారు. ఇలా కిడ్నీ స్టోన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే క్యాప్సూల్స్ ఎక్కువ వాడడమే. తలకాయ నొప్పి జరిగినా పోతారు, మెడికల్ షాప్ పోతారు, తెచ్చుకుంటారు. కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి అని చెప్పేసి అది టక్క టక్క చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది 25 or 30% అబ్జర్వేషన్ అవుతుంది. మిగతా 70% కిడ్నీల మీద అందులో మిగిలిపోయి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు డయాలసిస్ పోవడం జరుగుతుంది. వన్స్ డయాలసిస్ పోయినవా, నీ చరిత్ర 1 సంవత్సరం 2 సంవత్సరాలు లెక్క పెట్టవచ్చు, 2 years or 1 year వన్స్ డయాలసిస్ హాస్పిటల్కి ఎక్కితే. అందుకే టెంపరీ పెయిన్ గురించి ఆలోచించకండి దయచేసి మిత్రులారా. 150 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరం పెయిన్స్ తోటి వచ్చినాం. వెస్టేజ్లోకి వచ్చిందంటే పెయినే, నొప్పి. ఏం నొప్పి ఉందనేది నువ్వు తెలుసుకో, నీకేం బాధ ఉందనేది తెలుసుకో. ఏం బాధ ఉంది అందరికి ఇక్కడ? డబ్బు రోగమే. ఒకరికి బీపీ ఉండొచ్చు, ఒకరి షుగర్ ఉండొచ్చు, ఒకరికి థైరాయిడ్ ఉండొచ్చు, ఒకరికి కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ భూభాగంలో ఇలా ప్రపంచంలో బతికే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న రోగం ఏంటంటే డబ్బు రోగం. మరి డబ్బు రోగం పోవాలంటే నువ్వు అప్పటికప్పుడు ఈ రోజుకి ఈ రోజు పనిచేసినోడు ఎవడన్నా సాధించిండా? ఎవరు సాధించాల? దానికి టెంపరీ సొల్యూషన్స్ వెతకాల, దానికి టెంపరీ సొల్యూషన్. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే జైన్ అయ్యారు, అదయ్యారు, ఇదే ఓకే అని మంచి అవకాశం వచ్చిందంటూ చూస్తున్నారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు తిరుగుతున్నారు, 6 నెలలు తిరుగుతున్నారు, ఒక 1 year తిరుగుతున్నారు, మళ్ళీ మిగిలిపోతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ రోజుకి ఈ రోజు నాకు డబ్బులు వస్తలేవు కదా అని చూస్తున్నావు. కానీ మరి దానికి పర్మనెంట్ గా పనిచేస్తే వస్తుంది అనేది నీకు తెలిసి నువ్వు టెంపరీ ఆలోచన చేస్తున్నావు. అది లీడర్ లక్షణమా? కాదు కదా, ఒక ఆర్డినరీ పర్సన్ లక్షణం అది, ఒక మధ్యతరగతి మానవుని లక్షణం అది. ఈ రోజు కష్టపడతా 200 వస్తే చాలు, 300 వస్తే చాలు, 500 వస్తే చాలు, 1000 వస్తే చాలు, అంతకుమించి ఒక 5,000 అయితే సంపాదలేవు కదా. రోజుకు 5,000 సంపాదించేటోడు ఉండే ఒక ఆర్డినరీ పర్సన్ రోజు 5,000 సంపాదిస్తే
రిచ్ పర్సనే. మంత్లీ ఇన్కమ్ 1.5 to 2 lakhs అవుతుంది. ఇలా 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న శాలరీ ఉందంటే మనం ఎట్లా చూస్తున్నాం? మన చుట్టాలో ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు చుట్టాలో ఉంటారు, వాళ్ళని ఎలా చూస్తున్నాం? 1,00,000 రూపాయలు సంపాదించే ఒక టీచర్ని కానీ, టీచర్లకు వచ్చింది ఇలా 1,00,000 రూపాయలు. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం పెంచింది కాబట్టి ఇప్పుడు మనకు తొందరగా మనకు ఇన్కమ్స్ అనేవి 1,00,000 రూపాయలు ఈజీగా దాటుతుంది. ఓ 1,00,000 రూపాయలు వచ్చిన ఆయన ఒక కారు కొనుక్కుంటుండు, మంచి కారు కొనుక్కుంటుండు, మంచి ఇల్లు కట్టుకుంటుండు, సరే ఈఎంఐలు పెట్టుకుంటా ఏందా తర్వాత విషయం. పిల్లలకు మంచి స్టడీ చెప్పిస్తున్నాడు, అన్ని చెప్పిస్తున్నాడు. 1,00,000 రూపాయల నెల కంటే రోజు ఒక 3,000 4,000 రూపాయలు ఆయన ఆదాయం. సరే ఏ జాబ్ చేస్తున్నాడు తర్వాత విషయం, కానీ పర్ డే వచ్చేసి ఒక 3,000 4,000 సంపాదిస్తున్నాడు. మరి ఆయనను మనం ఎలా చూస్తున్నాం? ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? అంటే ఆయన పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కున్నాడు, మనం ఏమో టెంపరీ పెయిన్స్ తోటే ఆ బాధపడుకుంటూ ఇట్లాంటి టాబ్లెట్స్ మింగుకుంటూ ఆ పూట గడుపుతున్నాం. మన తెలంగాణ భాషలో పూట గడుపుతున్నాం, ఈ రోజు గడిస్తే చాలరా దేవుడా అని. మరి ఆ టెంపరీ థింక్ చేసినోడు ఎప్పుడు కూడా అక్కడే మిగిలిపోయాడు. కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కున్నోలే సక్సెస్ అయ్యారు. అందుకే చెప్తున్నాం మనం ఇక్కడ, నీకు తినే రాత ఉంది, తినే అర్హత ఇచ్చిన భగవంతుడు నీకు. నీ అప్లైనర్ నీ ఇంటికి వచ్చిండంటేనే నీకు తినే అర్హత ఉంది. ఇలా 10th అయిపోతే ఇంటర్మీడియట్ పోవాలంటే పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్ పోయేది. ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చుకొని మళ్ళా ఎగ్జామ్ రాస్తేనే కదా నీట్ బీటెక్ ఎంటెక్ అది ఏదో వచ్చేది. అంటే నీకు అర్హత ఉంది కాబట్టి నువ్వు చదువుకోగలుగుతున్నావు, నీకు అర్హత లేకపోతే నువ్వు చదవలేవు. ఇక్కడ కూడా అంతే, నీకు తినే అర్హత ఉంది కాబట్టి అప్లైనర్ ని భగవంతుడు అప్లైనర్ ని ఇంటికి పంపించింది. దాన్ని చూడు నువ్వు అంతే, దాన్ని పర్మనెంట్ గా చూడు అంతే. అంతేగాని దాన్ని చూడకుండా ఉట్టేనే మనం ఏం చేస్తున్నాము? ఏం చూస్తున్నాం? మనం టెంపరీ ఆలోచనలు చేస్తున్నాం. టెంపరీ ఆలోచనలు చేసి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైనా సరే దయచేసి అర్థం చేసుకోండి. దీని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే, ఒక లీడర్ గా ఎదగాలంటే మరి నువ్వేం చేయాలి? ఒక లీడర్ గా ఎదగాలంటే నువ్వేం చేయాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకు మనం లీడర్ గా కాలేకపోతున్నాం? మనం ఏం మార్చుకోలేకపోతున్నాం? మనకు మనం కొంచెం మార్పు చేసుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. స్క్రీన్ షేర్ అయిందా అండి? స్క్రీన్ షేర్ అయిందా? చాట్ ప్లీజ్ చాట్. ఓకే అంజప్ప సార్ సూపర్. మా అంజప్ప ఎప్పుడు రెడీగా ఉంటాడు యుద్ధానికి సిద్ధంగా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఎందుకంటే రోజు మనకు మనం ఏం మార్చుకోవాలి? మనం లీడర్ కావాలంటే రోజు మనం ఏం గ్రోత్ ఏం పెంచుకోవాలి మన లోపల మనం. నేను చెప్తున్నా కదా, 100 మందిని తీసుకుంటే మన యాటిట్యూడ్ 88% నెగటివ్ యాటిట్యూడ్ ఉంది, 12% చూడండి యాటిట్యూడ్ అని రాసి ఇంగ్లీష్ అక్షరాలు అన్ని కౌంట్ చేస్తే 100% అని వస్తుంది యాటిట్యూడ్. నువ్వు సక్సెస్ కావాలంటే నీ యాటిట్యూడ్ మారాలని చెప్పారు మన గురువు గారు చెప్పారు. యాటిట్యూడ్ రాయండి అందరూ, యాటిట్యూడ్ అని రాసుకొని ఏ అంటే 1, టీ అంటే ఎన్ని అక్షరాలు వస్తుందో ఇంగ్లీష్ అక్షరాలు 1% రాసి అన్ని రాస్తే 100 వస్తుంది. ఏది కూడా రాదు, ఒక యాటిట్యూడే వస్తుంది. అందుకే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. రోజు రోజుకి మన యాటిట్యూడ్ మార్చుకుంటే మనం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చుకున్నట్టే. అందుకనే 88% నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది, 12% పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. నువ్వు 88 తగ్గి అంతే. ఇక్కడ నువ్వు చేసేది ఏంటంటే, నీ లోపల ఏదైతే చెడు అనిపిస్తుందో దాన్ని తీసేయి. ఆటోమేటిక్ గా దాన్ని తగ్గిస్తుంటే ఈ 12% అనేది పెరుగుతుంటది. సింపుల్ చేయాల్సింది అంతే, వేరేది ఏం లేదు. మనం ఏది మనకు నచ్చలేదు మన అంతరాత్మ తెలుస్తుంది. అందుకే ఉదయం పూట రోజు అదే చెప్తున్నాం కదా, మెడిటేషన్ చేయండి, మనసు కేంద్రీకరించండి అని చెప్తున్నాం కదా. మన ఒక సార్ అడిగింది నన్ను, మెడిటేషన్ అంటే ఏం సార్ అని నల్గొండలో ఇబ్రాహిం సార్ అని 1889 బ్రాండ్ ఇబ్రాహిం సార్ అడిగిండు. అంటే చెప్పిన 2 కళ్ళ దృష్టి ఒకటే దగ్గర పడాలి. 2 కళ్ళు వేరు చూస్తాయి. మన బైక్ లైట్, కార్ లైట్స్ ఉంటాయి, లారీ ఉంటాయి, బస్సు ఉంటాయి, 2 ఉంటాయి. కానీ ఆ 2 లైట్లను ఒకటే దగ్గర పెట్టాలని అర్థం. మన కంటి చూపుని 2 చూస్తుంది కదా, దాన్ని ఒక స్క్రీన్ మీదకి తేవడమే మెడిటేషన్. అది అంత ఈజీ కాదండి, అది యూనివర్స్ కు సంబంధం. రాత్రి కందాల నరసింహ సార్ చెప్పిండు చూసిరా, ఆయన ఆల్రెడీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో గ్రేట్ లీడర్. ఆయనకు అన్ని తెలుసు. అందుకే రమేష్ సార్ ఒక్కడే పాటిస్తుండు, మీతో పాటిస్తలేరు అని ఒక మాట కూడా చెప్పిండు. ఎందుకంటే నాకు గురువు గారు చెప్పిండు, ఆయన చెప్పిండు కితాబ్ ఇచ్చిండు చెప్పట్లే. నాకు సురేష్ సార్ ఒకటే రోజు చెప్పిండు,
మీరు ఎందుకు ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు సార్, నాకు కావాలి అని చెప్పేసి. నా ఫొటోస్ మీరు బిఫోర్ ఫొటోస్ చూస్తే ఫేస్ అంతా బ్లాక్ అయ్యి ఎట్లనో ఉంటుంది. కానీ నాకు ఆ లైఫ్ కావాలి, నాకు నా ఫేస్ మంచి గ్లో కావాలి. ఏంటంటే అది నాకు చెప్పిన సిద్ధాంతం ఇది. నీ కోరిక నెరవేరుతుంది, రేపటికెళ్ళి జూమ్ అటెండ్ గా అని చెప్పిండు. కరోనా ఆఫ్టర్ కరోనా మన జూమ్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఒక్క మాట ఇవాళ ఇప్పటిదాకా నడిపిస్తుంది, జూమ్ నడిపిస్తుంది. ఆ మెడిటేషన్ గురించి చెప్పిండు, నేర్పిండు, అది నేర్చుకున్నాం, దాన్ని చూస్తున్నాం, ఏం చూస్తున్నామో అది వస్తుంది. దాని కొరకే ఇవన్నీ గ్రోత్. రోజు రోజుకు నా యాటిట్యూడ్ 88% నెగటివ్ యాటిట్యూడ్ ఏది ఉందో దాన్ని డౌన్ చేసినాం అంతే. నేను చేసింది ఏం లేదు. నా లోపల ఉన్న చెడుని తీసేసుకున్నా. ఏదైతే చెడు అనిపించిందో నాకు ఆ చెడుని తీసేసుకున్నా. పాజిటివ్ అనేది ఆటోమేటిక్ గా పెరిగింది. అంతే కదా. ఇలా ఇప్పుడు అందరము వాష్రూమ్కి వెళ్ళాము అంటే నైట్ నిన్న తిన్నదంతా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ మనకు స్టమక్ అనేది ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఏ తిన్నా లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు లోపల దాచుకున్నావు అనుకో తినడానికి అవకాశం లేదు. ఇది కూడా అంతే. అందుకే దయచేసి రోజు రోజు మనం ది ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఈస్ గ్రోత్. రోజు రోజు నువ్వేం పెరగాల. ఫైనాన్షియల్ గ్రోత్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్టే పెట్టింది ఫైనాన్షియల్ గ్రోత్. ఇలా అందరం బాధపడేది ఈ డబ్బు గురించే. ఈ డబ్బు గురించే. ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. డబ్బు నీ దగ్గరకు వస్తే నువ్వు ఏదైనా సాధించుకోగలుగుతావు. ఆ డబ్బే నీకు ఆడలేదనుకో ఎప్పుడు ఆర్డినరీ పర్సన్ గా బతకాల్సిందే. ఆ డబ్బు గురించి, డబ్బు గ్రోత్ కావాలంట. అందుకే ఎంప్లాయీల గ్రోత్ పెరుగుతుంది. మనది కూడా అట్లా పెంచుకోవాలి. మంత్లీ 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 పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇయర్ బై ఇయర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఉత్తేజం వస్తుందా ఫైనాన్షియల్ గ్రోత్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. పర్సనల్ గ్రోత్ చెప్పినాం కదా. పర్సనల్ యాటిట్యూడ్, పర్సనల్ యాటిట్యూడ్ 88% నెగటివ్ యాటిట్యూడ్ ఉంది. దాన్ని తగ్గించుకుంటే ఈ 12% అనేది పెరుగుతూ ఉంటుంది. మంచిని చూడండి. అందుకే మన వెస్టేజ్ కంపెనీ చెప్పింది ఏంటంటే మంచిని చూడండి. ఫస్ట్ వన్ గుడ్ మార్నింగ్. దాని మీదే డిపెండ్ అయి ఉంది మన వెస్టేజ్ బిజినెస్ అంతా. ఈ గుడ్ మార్నింగ్ మీద డిపెండ్ అయింది. గుడ్ మోర్ ఎర్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్ అంటే మంచిని ఎక్కువ సంపాదించండి అంటుంది. డబ్బును కాదు సంపాదించేది, మంచిని సంపాదిస్తే ఆటోమేటిక్ గా డబ్బు అనేది అదే వచ్చేస్తుంది. అందుకే పర్సనల్ గ్రోత్ అంటే రోజు రోజు నీ పర్సనల్ చెప్పినాం కదా యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్ ని పెంచుకో. రిలేషన్షిప్ గ్రోత్, నీ పర్సనల్ గ్రోత్ పెరిగిందంటే రిలేషన్షిప్ పెరుగుద్ది. మంచిని చూస్తున్నాం, మంచిని చూస్తున్నాం అంటే ఎదుటి వ్యక్తిని తిట్టే అర్హత మనకు లేదు. రోజు ఎప్పుడు చెప్పేమాట ఎదుటి వ్యక్తిని డిసైడ్ చేసే అర్హత మనకు లేదు. ఎవరికి వాళ్ళకు మనకు లేదు. నీ కడుపున పెట్టిన పిల్లలైనా నిన్ను కన్నా తల్లిదండ్రులైనా నువ్వు డిసైడ్ చేసే అర్హత లేదు. ఇక నువ్వు వాళ్ళనే డిసైడ్ చేయలేనప్పుడు పక్క వాళ్ళని ఎట్లా డిసైడ్ చేస్తావు? అది డిసైడ్ చేయవు. కాబట్టి నీ రిలేషన్షిప్ అనేది నువ్వు మంచి చూస్తున్నావు. అవతలోడు తిట్టిన కానీ గాంధీ మహాత్ముడు చెప్పిండు ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టమన్నాడంట. ఇక అవతలోడు ఎట్లా కొడతాడు? కొట్టలేడు కదా. అరే వీడేంద్ర బాబు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించిండని వాని అంతరాత్మ చచ్చిపోతుంది అవతలోనికి. అందుకే ఆయనదో సిద్ధాంతం, అదో పెద్ద బ్రాండ్ అయిపోయింది. ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించిండు అని చెప్పేసి ఇలా చరిత్రలో చెప్పుకుంటున్నాం మనం ఇప్పటిదాకా కూడా. అంటే నీకు నీ మైండ్ సెట్ లో గ్రోత్ వచ్చేస్తుంటది అన్నట్టు, రిలేషన్షిప్ పెరుగుద్ది. తర్వాత ఫిజికల్ గ్రోత్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ గ్రోత్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా ఏది ఉండాలన్నా ఫిజికల్ గా నీ స్ట్రక్చర్, నీ బిహేవియర్ అన్నాం కదా మన సబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం బిహేవియర్ గురించి. ఫిజికల్ గ్రోత్ డైలీ డైలీ మనం ఫిజికల్ గా కూడా గ్రోత్ కావాలి. ఇంకోటి స్కిల్ గ్రోత్, ఇది నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పాపం మన చంద్రబాబు నాయుడుని స్కిల్ గ్రోత్ ఉన్నాయి, ఈ స్కిల్ డెవలప్మెంట్ అని పాపం 50 రోజులు 72 ఏళ్ల ముసలోని 52 రోజులు జైల్లో పెట్టిండు. స్కిల్ అంటే నైపుణ్యం. పాపం ఆయన ఏమో చేసింది ఏంటంటే పిల్లలందరూ బాగుపడతారని స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్ చేస్తే ఇదేమో ఏదో లంచాలు తీసుకుని చెప్పేసి ఆయన జైల్లో పెట్టిండు. ఆ విషయం పక్కన పెట్టుకుంటే మనం నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్ అనేది అంటే మనం చేసే పని మీద దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఏ రూపకంగా చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక భాగమే మనకి. ఇలా మనకు గురువు గారు నేర్పిండు, ఆయన లేకపోతే మనం చేస్తామా అని చెప్పేసి అయితే ఇలా చేసేదే కాదు. ఇది కూడా జూమ్ చేయడం అనేది ఒక స్కిల్లే. చాలా వచ్చినాయి ఇప్పుడు వెబినార్లు సెమినార్లు అన్ని ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నాం అన్నట్టు. అంటే మన నైపుణ్యాన్ని మనం బయటికి తీస్తున్నాం అదన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ ఉంది, నేను ఎప్పుడు చెప్పే మాట వెస్టేజ్ సిస్టమ్ ఉంది, నీ తెలివి ఉంది, దాన్ని వినియోగించుకో అని చెప్తున్నాం. వెస్టేజ్ సిస్టమ్ ఉంది,
నీ తెలివి ఉంది. కాబట్టి నువ్వు ఎట్లా వినియోగిస్తావు అనేది వినియోగించు, నీ స్కిల్ అని చెప్తావు. నెక్స్ట్ వన్ హెల్త్ గ్రోత్. దీని మీద ఇప్పుడే సార్ చెప్పిండు. ఇవాళ నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఒక యంగ్గా అయిపోయినా సార్. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండే, ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల నా హెల్త్ మంచి గ్రోత్ అయింది అని చెప్పిండు. అంటే మనం చూడండి, మనకు తెలియకుండానే మన సప్లిమెంట్స్ వాడితే, చెప్పినా కదా నేను కూడా, సురేష్ సార్ నాకు ఇచ్చిన అడ్వైజ్ ఏది, ఇలా నా స్ట్రక్చర్ కి మనం కూడా ఇంత యంగ్ లెక్క కనబడడానికి కారణం సప్లిమెంట్సే. ఇలా కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడుతుంటే మన సప్లిమెంట్స్ ఒక్కొక్కటి ఒక్క తీరుగా పనిచేయదు, 3-4 రకాలుగా పనిచేస్తుంది. 3-4 రకాలుగా పనిచేస్తుంది. ఒక డిసీజ్ అనేది పనిచేయదు, 3-4 రకాల డిసీజ్లకు పనిచేస్తాయి. అంటే నీ బాడీలో ఉన్న చెడుని తీసేస్తుంటాయి అంతే. డిటాఫికేషన్ మన మొత్తం ఏ ప్రోడక్ట్ వాడినా నీ బాడీలో ఉన్న చెడు మలినాలు అనేది వెళ్ళిపోతుంది, మంచి అనేది స్వీకరిస్తుంది. అప్పుడు నీకు నీ హెల్త్ అనేది బాగా గ్రోత్ అవుతుంటది. నీ హెల్త్ గ్రోత్ అయిందంటే నీ మెంటల్ ఎబిలిటీ, చిన్నప్పుడు చదివినాం కదా చాలా కాంపిటీషన్లలో కూడా మెంటల్ ఎబిలిటీ అంటారు. అంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది, నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందని చెప్తున్నాం మనం. నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, ఏది ఇస్తే అదే వస్తుంది. యూనివర్స్ కనెక్షన్ అది. అందుకే నువ్వు మంచిని చూడు, మంచే వస్తుంది. చెడుని చూస్తే చెడే వస్తుంది. నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ పోయినా కొట్టినామనుకో, వాడు ఇద్దరు తీసుకొచ్చి కొట్టించే స్కూళ్ళలో చూసినాం మనం. స్కూళ్ళల్లో నేను బాగా చూసినా, మా దగ్గర ఈ కస్సాలప్పని కూడా అనేది ఉండదు. పుట్టుకున్న వాళ్ళతోటి మనం గొడవ పెట్టుకున్నాం అనుకో, పుట్టుకున్న తెలుసో తెలియక మనం ఒక్కరం పోయి అంత గొడవ పెట్టుకుంటే వాడు 1 or 2 hours లో ఒక 5-6 తీసుకొచ్చి కొట్టించేది నా కళ్ళతోటి చూసిన నేను. అంటే ఏమి ఇస్తే అదే వస్తుంది అనేది. అందుకే మనం మెంటల్ గా అంటే మైండ్ సెట్ గేమ్ ఇది. చేంజ్ యువర్ మైండ్ సెట్ అనేది. అందుకే నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, ఏమి ఇస్తే అదే వస్తుంది. 100% ఇది దయచేసి మెంటల్ గ్రోత్, డైలీ మెంటల్ గ్రోత్. నెక్స్ట్ స్పిరిచువల్ గ్రోత్. అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం. ఇలా రోజు చేసే పని ఇలా ఏంటంటే, ఒక మనసు అనేది మనకు కేంద్రీకృతం లేదు ఎక్కడ కూడా. నిమిషానికి 30 నుండి 35 సార్లు గిర్రా 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 తిరుగుతుందంట మన మైండ్ సెట్ అనేది. నిమిషానికి 30 నుండి 35 సార్లు తిరుగుతుంది. అందుకే ఒక మధ్యతరగతి మానవుడు, ఒక ఆర్డినరీ పర్సన్ ఏం పని చేయాలనేది ఒక క్లారిటీ లేక, ఆ వై అనేది క్లియర్ లేక, ఎక్కడ పడితే అక్కడ ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం తిరుగుతుంది. కానీ కరెక్ట్ గా నేను ఈ పని చేస్తే ఒక 2-3 సంవత్సరాలు ఈడ కన్సిస్టెన్సీ, సిఎన్సి అంటున్నాం కదా, కన్సిస్టెన్సీగా నేను నిలకడగా నిలబడితే నేను సక్సెస్ అవుతా అని అనుకోవట్లే. అందుకే ఇప్పుడు ఒక నెల ఇటు తిరుగుతుండు, ఒక నెల అటు తిరుగుతుండు, ఒక నెల ఇటు తిరుగుతుండు, ఒక నెల అటు తిరుగుతుండు. అంటే మన మెంటాలిటీ ఒక దగ్గర లేకుండా అయిపోయింది. అందుకే దానికి స్పిరిచువల్ గ్రోత్. అందుకే మెడిటేషన్ చేయండి అని చెప్తున్నాం. పొద్దుగాల లేవగానే నీకు ఫోన్ కొట్టి లేపుతున్నాం, లేచి అనామతు కూర్చో, లేచి అనామతు కూర్చో, మైండ్ని ఒక కాడ పెట్టు. ఆ మైండ్ని ఒక కాడ పెట్టి 2 కళ్ళ చూపు ఏదైతే ఉందో ఒక దగ్గర పెడితే నీకు మంచి ఒక స్క్రీన్ కనబడుతుంది, నీలాకాశం కనబడ్డట్టు. వైట్ గానో నువ్వు ఏది ఊసి అట్లా ఒక స్క్రీన్ బోర్డ్ లెక్క కనబడుతుంది, వైట్ ప్లేట్ లెక్క కనబడుతుంది. దాని మీద చూడు, నీకేం కావాలనేది దాని మీద చూడు. కానీ అంత ఈజీ కాదు. నీకు ఒక 5 to 6 months ఈజీగా పడుతుంది నీ కేంద్రీకృతం కావాలంటే. లేదు సార్ నేను నా మైండ్ని ఒకటే దగ్గర పెట్టుకుంటా అంటే ఆ స్క్రీన్ మీద చూడు, నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. అప్పుడు చూడాలి, చూస్తే నువ్వు ఏం కనబడుతుంది ఇక్కడ. నువ్వు 50,000 సంపాదాలనుకుంటున్నావా, ఒక కారు కొనాలనుకుంటున్నావా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నావా, నువ్వు ఏదనుకుంటున్నావో అది చూడు. అదే స్పిరిచువల్ గ్రోత్ అంటే. అంటే నీ మైండ్ సెట్ ని ఒక దగ్గర పెట్టు అని చెప్తున్నాం అన్నట్టు. అదే నేను చేసింది, నాకు గురువు గారు సురేష్ సార్ గురువు గారు నేర్పింది అదే. అందుకే ఆ 6 months 1 year అసలు నేను ఏం పెట్టుకోకుండా ఆ మెడిటేషనే చేసిన. అందుకే నేను ఏం చూస్తే అదే వస్తుంది నాకు. ఏదన్నా నేను చేసింది అదొక్కటి, నాకు స్పిరిచువల్ గ్రోతే పెంచుకున్నా నేను. అందుకే ఆధ్యాత్మికం వైపు ఎక్కువ వెళ్ళిపోయినా. నా కొటేషన్లు చూసినా, నా స్టేటస్ చూసినా, ఏది చూసినా ఒక ఆధ్యాత్మికానికి సంబంధించి ఉంటాయి. అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్పిరిచువల్ పోయినాం, ఆ మెడిటేషన్ చేసినాం, నా మనసును కేంద్రీకరించినాం. అది కేంద్రీకరిస్తే చూడండి మంచి ఒక స్పిరిచువల్ వరకు వచ్చేసరికి 1% బెటర్ ఎవ్రీ సింగిల్ డే. ఈ పైన ఉన్నట్లల్లా రోజు 1% నువ్వు పెంచుకున్నా, 50%, 30%, 100% అంటే 1% పెంచుకున్నా ఈ స్పిరిచువల్ గ్రోత్ నువ్వు ఈ రోజుకి వెళ్ళైనా, ఎస్ నీ ఇష్టం ఉన్న టైంలో చేసుకోవచ్చు. నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటే
నువ్వు మధ్యాహ్నం పూట కూడా ఒక ఆడ కూర్చొని కళ్ళు మూసుకొని కూడా ప్రశాంతంగా కూర్చోవచ్చు. 5 to 10 minutes కూర్చోవచ్చు. అలవాటు చేసుకోండి అట్లా. కూర్చున్నప్పుడు కూడా మనం మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా నేను ఎక్కువ కళ్ళు మూసుకుంటా. మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేదు. నేను పెద్ద పెద్ద ఈ బూట్ క్యాంప్ లో పెద్ద మీటింగ్లలో ఎక్కువ కళ్ళు మూసుకొని కూర్చుంటా. ఏంటంటే చూస్తుంటా నేను. అట్లాంటి గ్రోత్ పెంచుకుంటే స్పిరిచువల్ గ్రోత్. నువ్వు ఈ స్పిరిచువల్ కి అలవాటు పడండి. ప్రతి ఒక్కరు ఎవరమైనా సరే ఫస్ట్ స్పిరిచువల్ గ్రోత్. అందుకే కింద పెట్టి మన 7 స్టెప్లు ఫాలోఅప్ లెక్క ఇక్కడ కూడా ఎవరో దయామయుడు మనకు ఫేస్బుక్ లో వచ్చింది, తీసుకున్నా నేను. అంటే నువ్వు స్పిరిచువల్ గ్రోత్ పెంచుకుంటే మెంటల్ గ్రోత్ అంటే మానసికంగా స్థిరంగా నిలబడిపోతుంది. నీకు మానసికంగా వచ్చిందనుకో హెల్త్ బాగా వస్తుంది. హెల్త్ బాగుందనుకో నీ నైపుణ్యం, నీకు ఆరోగ్యం మంచిగా ఉందనుకో నీ మైండ్ సెట్ బాగా స్కిల్ గ్రోత్ అవుతుంది. స్కిల్ గ్రోత్ అయిందనుకో నీ ఫిజికల్ గా కూడా నీ మైండ్ మంచిగా పనిచేస్తుంది అనుకో బాడీ ఆటోమేటిక్ గా నీకు ఫిజికల్ బాడీ ఒక షేప్ అనేది కూడా మంచిగా వచ్చేస్తుంది. నీకు అన్ని మంచిగా అనిపిస్తున్నప్పుడు రిలేషన్ పెరుగుద్ది. రిలేషన్ పెరిగినప్పుడు పర్సనల్ గ్రోత్ మంత్లీ మనం ఇయర్ వెస్టేలో ఒక ఇయర్ చూసుకోవాలి. నెల చూసుకోలేము. ఇయర్ ఇవాళ 5 years బ్యాక్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా వచ్చినాం అనేది పర్సనల్ గ్రోత్ పెరుగుతుంది. పర్సనల్ గ్రోత్ పెరిగితే అన్నిటికి మించి మనకు కావాల్సిన అంతిమ లక్ష్యం ఏంటి? ఫైనాన్షియల్ గ్రోత్. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు. మనీ అనేది సాంగ్ కూడా ఉంటుంది. వినాలి సాంగ్ అంటే బాగుంటది. పిచ్చగాడికైనా ధనికునికైనా డబ్బే. అందుకే రోజు 1% ఇది పెంచుకుంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో టెంపరీ గ్రోత్ అనుకున్నాం కదా, టెంపరీ గ్రోత్ కాదు, పెయిన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ మనము తీసుకోవచ్చు. అందుకే ఒక లీడర్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోజు ఈ టెంపరీ పెయిన్ అనేది ఎప్పుడు ఉండేదే. మనకి తాతకుంది, ముత్తాతకుంది, నాన్నకుంది, మనం కూడా నాలో ఏ రోజుకి ఆ రోజు ఆలోచన చేసి ఒక మధ్యతరగతి మానవునిగా ఒక పేదోడిగా మిగిలిపోతున్నాం. కానీ నీ టెంపరీ ఆలోచన కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతుకున్నాం అనుకో ఒక 2 నుండి 3 సంవత్సరాలు నేను నిలకడగా నిలబడతా. ఈ వెస్టేలో నిలకడగా నేను నిలబడి నేను సాధించుకుంటా. పర్మనెంట్ సొల్యూషన్. ఇలా చూడండి, ఇలా నాకు ఏం డబ్బు బాధ ఉందా? ఇలా ఏం లేదు. ఇలా 10 తారీఖు వస్తుంది, 4 నుండి 5 లక్షలు హ్యాపీ. చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ గా నువ్వు ఒక్కసారి ఒక 4 లక్షలు తీసుకుంటే ఆనందం ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఒక్కసారి అంటున్నా నేను, ఎన్నోసార్లు చెప్పట్లా. మీ అకౌంట్ లోనే గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 169 మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి 4 నుండి 5 లక్షలు మీ అకౌంట్ లో పడితే నీకెన్ని సమస్యలు ఉన్నాయి? ఒక్క నెల పడితేనే దాదాపు వెళ్ళిపోతుంది మీ సమస్య అంతా. ఇలా ఉన్న ఆర్డినరీ పర్సన్స్ ఏంటంటే మనం పెద్దగా అప్పు చేయలేము. ఏంటంటే భయం అవుతుంది. ఏంటంటే నేను అల్లకెళ్ళి వచ్చినాను, 10-20 వేలు అప్పు చేయాలంటేనే భయం అయ్యేది నాకు. కానీ థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. రాత్రి సార్ చెప్పిండుగా అప్పు చేయండి, కానీ అప్పు చేస్తేనే అప్పు ఎట్లా తీర్పాలో తెలుస్తుంది. అప్పు చేసే చాలా మంది రిచ్ పర్సన్స్ అయ్యారు. అట్లని మేము అడగలే చేయమని అన్నట్లే. అప్పు చేసినామంటే దాన్ని ఎట్లా వినియోగించుకోవాలని తెలిస్తే అప్పు చేస్తాం. మనం చెప్పినా కదా 40 లక్షల అప్పు బ్యాంకు, 40 లక్షలు నల్గొండ ఇంటికి 40 లక్షలు అప్పు చేసి. నా సొంతం డబ్బు ఏం కాదండి ఇది. సొంతం డబ్బు పెట్టి ఎవరో కష్టపడితే సంపాదించుకొని తీసుకోవాలి. ఒక ఇల్లు నాది, ఒక ఇల్లు మొత్తము లోన్లోనే ఉంది. ఎందుకంటే దాన్ని చేసిన తీర్పు అనేది మనకు ఉంది కదా, ఆలోచన ఉంది కదా, పర్మనెంట్ సొల్యూషన్స్. అందుకే దయచేసి అర్థం చేసుకోవాలి. అదే మీ అకౌంట్ లో నెలకి 4 నుండి 5 లక్షలు మీ అకౌంట్ లో పడితే మీకు ఎంత ఆనందంగా ఉంటది ఒక్కసారి ఊహించుకొని, కళ్ళు మూసుకొని ఊహించండి ఒక్కసారి. నిజంగా మీరు అది ఊహిస్తే మీ కంట్లో నీళ్ళు ఆగవండి. మీ కంట్లో నీళ్ళు ఆగవు. నేను 100% చెప్తున్నది ఈ మాట. ఎందుకంటే ఈ పర్మనెంట్ సొల్యూషన్ చేసినప్పుడే నువ్వు ఒక లీడర్ గా ఎదుగుతావు, ఒక ఆర్డినరీ పర్సన్ గా మిగిలవు. ఇలా 10,000కు 5,000కు ఎంతో ఇబ్బంది పడ్డోళ్ళమే. ఇబ్బంది పడ్డోనే అనే చెప్తున్నా, నా లైఫే చెప్తున్నా. ఇబ్బంది పడ్డోనే. కానీ ఇలా 5-10 వేలకు కాదు కదా, 1,00,000 రూపాయలకు కూడా ఎవరిని చేయి చేసి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలోచించండి, రోజు మన లోపల మంచి లక్షణాలు పెంచుకుంటే 100% మనము సక్సెస్ అవుతాము. అందుకే ఎప్పుడు దీని గురించి ఆలోచించకండి, టెంపరీ ఆలోచనలు చేయకండి, ఈ రోజు నొప్పిని చూడకండి. పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి. నీకు రాత ఉంది కాబట్టి వచ్చినావు, నీకు రాత ఉంది కాబట్టి వచ్చినావు ఇక్కడికి. సమయాన్ని సద్వినియోగం చేసుకో, అంతే, వేరేదేం లేదు.
సమయాన్ని సద్వినియోగం చేసుకో, అంతే, వేరేది ఏం లేదు ఇక్కడ. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. అందుకే దయచేసి ఈ రోజుకి వెళ్ళైనా ఒక లీడర్ అనే వాళ్ళు ఎస్ సార్ అని చెప్పేసి చేంజ్ చేసుకోండి, మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని రోజు ఇంత గ్రోత్ చేసుకోండి. 100% సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. నువ్వు వద్దన్నా నీ దగ్గరకు వస్తుంది, నువ్వు వద్దన్నా నీ దగ్గరకు వచ్చేస్తుంది. సరే, ఈ రోజుకి వెళ్ళినా మార్పు చెందుదాం, మనకు మనం మార్పు చెంది మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని మన డెవలప్ ని మనమే చూసుకుందాం. అందుకే చెప్పినాము, ఈ 7 months పెట్టుకోండి. మన కంపెనీ మంచి ఆఫర్ కూడా ఇచ్చింది, నువ్వు బాగుపడరా బాబు అని చెప్పేసి కంపెనీ ఆఫర్ కూడా ఇచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి అంతే, వేరేది ఏం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఒక లీడర్ లక్షణం. అందుకే లీడర్ గా ఎదుగుతావా, లేబర్ గా మిగులుతావా మీ చేతిలోనే పెడుతున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నా అండి. అలాగే మనకు బూట్ క్యాంప్ ఉంది, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అలాంటి సబ్జెక్ట్ దొరుకుతుంది మనకి. అందుకే బూట్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్. నా జీవితాన్ని మార్చింది ఆ బూట్ క్యాంపు. రేపు సోమవారం మంగళవారం మనకు గుంటూరులో ఉందండి. దయచేసి టికెట్లు బుక్ చేసుకోండి. ఏంటంటే ఒక లీడర్ అనేవాడు ముందలు ఉండాలి. జస్ట్ 600 పెట్టిరు ఈసారి, పోయినసారి 800 ఉండే, ఈసారి 600 పెట్టిరు. సోమవారం ఉదయం నల్గొండకి వెళ్ళి ట్రైన్ ఉంటది, హైదరాబాద్ లో బయలుదేరుతుంది, అదే ట్రైన్కి వెళ్ళొచ్చు. రిటర్న్ బ్యాక్ మంగళవారం సాయంత్రం అదే ట్రైన్ కి రావచ్చు మనం. ఏంటంటే అక్కడికి వెళ్తే 1500-2000 మంది కాబట్టి అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏంది మనలాంటి వాళ్ళైనా, మనకు డయట్ రా, పొడుగురా, పొట్టి ఊర్రా, ఎట్లా ఊర్రా అని తెలుస్తుంది. లీడర్లుగా ఊకే చెప్పొద్దు మేము. ఏంటంటే ఒక స్టార్లు, డైమండ్లు, గోల్డ్లు ఉన్నారు ఆల్రెడీ. మీరు తీసుకపోతే, మీరు ఇద్దరిని తీసుకొని పోతే వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతాం. అందుకే లీడర్ అనేవాడు ముందలు ఉండాలి. త్వరగా టికెట్లు బుక్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ్ అనుమతిస్తున్నా చూడు, ప్రేమ్ అనుమతి ఇచ్చిన, పోస్ట్ ఇస్తున్నా చూడు. Srim Rizai, good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్. Thank you, sir. Thank you, sir. Thank you so much. సో సక్సెస్ అవడానికి మనం ఏం చేయాలి, సో ఎలా ఉండాలి మన బిహేవియర్ అనేది క్లియర్ గా చెప్పారు. సో ఎంతమంది దీన్ని ఫాలో అవుతారు అనేది బేస్ అయి ఉంటది. సో మీరు చెప్తున్నారు, సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు అనేది వాళ్ళ చేతిలో ఉంది. సో థ్యాంక్ యూ అంతే సార్. కదా, నా గురువు గారు ఒకటేసారి చెప్పిండు, సురేష్ సార్ గురువు గారు ఒకటేసారి చెప్పిండు, రమేష్ గారు నువ్వు అడిగిన క్వశ్చన్ కు నీకు సమాధానం దొరికింది, నువ్వు రేపు ఉదయం 5 గంటలకు లే, జూమ్ ఆన్ చేసుకో అని చెప్పిండు. అంతే, ఒకటే మాట. ఇక రెండోసారి చెప్పలే నాకు. ఏంటంటే నాకు సాధించాలనే సంకల్పం ఉంది. ఈ టెంపరీ పెయిన్స్ ఎన్నాళ్ళు బాధపడతా నేను అనే ఒక క్వశ్చన్ ఉంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కున్నా. అందుకే ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుందని చెప్పినాం. ఎప్పుడైనా సరే చెప్తూనే ఉన్నాం, మనం జూమ్ లో చెప్తున్నాం, ప్లస్ డిఎల్సిప్ లో చెప్తున్నాం, ఎక్కడైనా చెప్తున్నాం. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, దాన్ని తెలుసుకోవడమే మన పని. ఇక్కడ కూడా అంతే, ఆ ప్రశ్న ఏందో నువ్వే చూసుకో, దానికి జవాబు అనేది ఇక్కడ రెడీగా ఉంది, తెలుసుకో. 100% సక్సెస్. ఓకేనా? థ్యాంక్ యూ ప్రేమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పారు కదా, సో ఈ టాపిక్ మీద మీకు ఏది కనెక్ట్ అయింది, సో చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో టాపిక్ ఏది కనెక్ట్ అయిందో అది అంతవరకు. చామకూరి సార్ అన్మిడి చదవండి. Srim Rizai, good morning, Mr. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ చెప్పిన మన కోసమే సార్ చెప్పేది. ఎందుకంటే మనం బాగుపడడానికి సార్ మన గురించి ఆలోచిస్తుంది. సార్ చెప్పినట్టుగా ఒక నిమిషం కళ్ళు మూసుకొని నెలకు 5 లక్షలు వస్తే బాగుండని ఆలోచిస్తే వాడిలో ఒక వేరే ఉంది సార్. నిజంగా ఒక ఆనందం, ముఖంలో ఆనందం వస్తుంది, మనసు అంతా ఒక ప్రశాంతంగా ఉంటుంది. 5 లక్షలు వస్తే అది ఫీలింగే వేరే ఉంటది. ఎందుకంటే మనసును చంపుకొని బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే చాలని బ్రతుకులు మనవి. ఇప్పుడు షాపు వెళ్ళి కొనాలంటే రేట్ చూసి అంత కొనేంత స్తోమత లేదు. వస్తువు అణిగి బ్రతుకుతున్నాం. ఎందుకంటే మంచి అవకాశం సార్, ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ అనేది లేదు అనేది క్లారిటీగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మిట్ ఇచ్చారు. Srim Rizai, good morning, Mr. Jain. Good morning, sir.
గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్స్ప్లెయిన్ సెషన్ ఈరోజు ముందుగా మౌనిక మేడం గారు కిడ్నీ గురించి చెప్పారు. సో ఎక్సలెంట్ మేడం, ఈరోజు ఆ టాపిక్ తీసుకున్నందుకు. ఎందుకంటే చాలా సమస్యలు ఈరోజు కిడ్నీ సమస్యలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో అలాంటి సమస్య గురించి ఈరోజు నుంచి వివరించినందుకు, అదేవిధంగా శిరీష మేడం గారు ఎక్సలెంట్. అసలు తన యొక్క అనుభవం ఏదైతే ఉందో, అంటే ఎవరి సపోర్ట్ అనేది, ఫిజికల్ గా సపోర్ట్ అనేది ఎవరు తీసుకోకుండానే ఈరోజు జస్ట్ ఆ యొక్క జూమ్ ద్వారా తను నేర్చుకున్నటువంటి ఏదైతే ఆ యొక్క నాలెడ్జ్ ఉందో దాన్ని మనకి ఈరోజు వివరించారు. సో వారి యొక్క అనుభూతి కూడా, ఏదైతే సప్లిమెంట్స్ వాడారో ఆ యొక్క సప్లిమెంట్స్ యొక్క రిజల్ట్ నేను ఎలా పొందానో అనేది వారి యొక్క మాటలో వినడం. సో ఎక్సలెంట్ మేడం, మీ యొక్క సబ్జెక్ట్ సూపర్ గా ఉంది. అదేవిధంగా వెంకటరెడ్డి సార్ కూడా కిడ్నీ సమస్య గురించి దానికి కంటిన్యూస్ గా క్లియర్ డీటెయిల్స్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ రోజు మన గురువు గారు రమేష్ చంద్ర సార్ చెప్పినటువంటి ఏదైతే డోంట్ థింక్ టెంపరరీ, థింక్ పర్మనెంట్ అన్నట్టు, అంటే మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు సార్ చెప్పారు. సో ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా మనం మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫిజికల్ గా కానీ, ఏదైనా సరే ఒక్క ఆలోచన అనేది మార్చుకుంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ మంచి పాయింట్స్ అయితే ఈరోజు నేర్చుకున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుజాత గారు. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ జస్టిస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం చెప్పిన కిడ్నీ హెల్త్ గురించి ఎట్లా వస్తుంది, దేన్ని వాడితే తక్కువైంది, దాన్ని నివారించడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని మంచిగా చెప్పింది. అట్లాగే వెంకరెడ్డి సార్ కూడా ఆ మేడానికి టవర్ ఇబ్బంది కావటం వలన చెప్పాలని కాన్సెప్ట్ ఉన్నా కూడా చెప్పలేకపోయింది. ఎన్నిసార్లు ట్రై చేసినా కాలేదు. అదే హెల్త్ గురించి సారు మంచిగా వివరించి చెప్పిండు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన దానికి. అంటే రమేష్ చంద్ర సార్ మైండ్ సెట్, టైం మేనేజ్మెంట్, మనము ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి పోవడానికి ఏమేమి సూత్రాలు వాడాలి, ఏమేమి జాగ్రత్తలు వాడాలి అనే మంచిగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ బిజీ, గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పిన అలాగే కిడ్నీ స్టోన్స్ గురించి, అలాగే ఇంకో మేడం చెప్పింది సార్ అలవీరా దాని గురించి, ప్లస్ గురుగారు చెప్పింది మైండ్ సెట్. ఎప్పుడు గురుగారు మైండ్ సెట్ అంటారు సార్, ఆ మైండ్ సెట్ నే మనం మార్చుకోవాలి. నేను కూడా ఈ రోజుకెళ్ళి మారుతాను సార్, మార్చుకుంటాను. గురుగారు చెప్పినట్ల మార్చుకొని ముందరికి వెళ్తాను సార్. మంచిది వస్తా అని చెప్పాడు. ఓకే సార్, మార్చుకుంటాను. నాలో నా ఈవోని తీసేస్తాను, మార్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ప్రేమ్ సార్. నా వాయిస్ క్లియరా? సార్ క్లియర్. థ్యాంక్ యూ. సూపర్ సార్, ఈరోజు సెషన్ ఎక్సలెంట్. లాస్ట్ కి సార్ వచ్చి, గురువు గారు వచ్చి చాలా ఎక్సలెంట్ గా ముగింపు చేయడం జరిగింది. యాక్చువల్ గా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ ఈ లోకంలో. తెలుసో తెలియకో మనకున్న అలవాట్లతో మన కిడ్నీలని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. దాని గురించి ఈరోజు మౌనిక మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. అంతకు ముందు ఎంకరేజ్ సార్, గ్రేట్ అసలు ఎంకరేజ్. ఎందుకంటే ప్రొడక్ట్ వాడుకొని సార్ పూర్తిగా, ఆయన చదువు కూడా ఎక్కువ కాదు నాకు తెలిసి, సార్ ప్రొడక్ట్ వాడుకొని దాని గురించి పూర్తిగా ఆమ్లాలు, చారాలు, ఎట్లా తయారైతాయి, దాన్ని ఎట్లా చేయాలి ఇప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఎంకరేజ్ సార్, సూపర్. మీరు చాలా మందికి ఆదర్శం. అదేవిధంగా శిక్ష మేడం, ఆమె వాడుకునే సిఎండి గురించి, పచ్చ తులసి గురించి, అనుకున్న ప్రతి ఒక్కటి వాడుకొని జూమ్ లో నేర్చుకొని, ప్లస్ ఆమె ఈ రోజు ఒక టీచర్ లాగా మన అందరికి చెప్తుందంటే చాలా చాలా గ్రేట్ శిరీష మేడం. థ్యాంక్ యూ. అండ్ మౌనిక గారికి, మౌనిక అంటే డాక్టర్. సో ప్రతి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఎందుకంటే మనకు మంచి లీడర్ దొరికారు. నెక్స్ట్ మనం కూడా అదే లీడర్లుగా తయారవుతున్నాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్తారు వీళ్ళు, అలాగా మేము కూడా చెప్పుకోగలము, ఆమె మాకు ధైర్యం ఇచ్చినందుకు అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్లాప్స్ కొట్టుకోండి. మాకు వినపడదు, మీరే కొట్టుకోండి, నేత కొట్టుకుంటున్నా. చాలా గ్రేట్ అని.
సో గురువు గారు చెప్పిన ఈ పాయింట్స్ చూసారా, ఫైనాన్షియల్ గ్రోత్, పర్సనల్ గ్రోత్, రిలేషన్షిప్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ అండ్ స్కిల్ గ్రోత్, హెల్త్ గ్రోత్, మెంటల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్, ఇవన్నీ సురేష్ సార్ ఎప్పుడో చెప్పిండు. చెప్పిన వాళ్ళందరూ పాటించాలి. వాస్తవం చెప్తున్నా, సార్ చెప్పింది ఏంటంటే ఏదో ఒక మీటింగ్ లో చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బట్ రమేష్ సార్ పర్సనల్ గా దాని గురించి తెలుసుకోవాలి తోటి రిస్క్ తీసుకొని సార్ ఎమ్మటి పడడం ద్వారా ఒకటి సక్సెస్ కీ ఏంటిది అనేది చెప్పడం జరిగింది. ఏంటంటే అప్పుడు 5 గంటల క్లబ్, 5 o'clock క్లబ్ అని ఉంది, దాంట్లో జైన్ గా అన్నాడంట. నన్ను చెప్పిండు, నాకు తెలియదు ఆ 5 o'clock క్లబ్ అంటే ఏంటిదని నాకు తెలియదు. నేను 3-4 సార్లు అడిగిన, 5 o'clock క్లబ్ అంటే ఏంటిది, 5 o'clock క్లబ్ అంటే ఏంటిది అంటే అది వరల్డ్ వైడ్ ఉంది అన్నాడు. అంటే ఏంది క్లబ్ అని నాకు తెలియదు. నేను అట్లా 1 year వేస్ట్ అయింది. కానీ రమేష్ సార్ ఆన్ స్పాట్ అదే కనుకోడు, 5 o'clock క్లబ్ అంటే ఏంటి లేదు, ఎగ్జాక్ట్ 5 గంటలకు లేవడం, ధ్యానం చేసుకోవడం, తర్వాత జూమ్ చేయడం, ఇదే. మా దగ్గర 1 year వేస్ట్ చేసుకుంటే ఆ సార్ పట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చూస్తుంటే ఎందుకంటే ఎంతమంది ఫోర్స్ చేసినా, ఎంతమంది ఎన్ని నెగిటివ్ మాట్లాడినా, పాజిటివ్ మాట్లాడినా, టేక్ ఇట్ ఈజీ మాట్లాడకపోయినా బ్యాక్ సైడ్ మనం మార్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెస్టీజ్ ఈ రోజు మనకు దొరికిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే అని అనకండి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎస్పెషల్లీ వరంగల్ టీం, శంషాబాద్ టీం, ఎందుకంటే వాళ్ళకి నేను ఆర్డర్ చేసే హక్కు నాకు ఉంది, మిగతా నాకు లేదు కాబట్టి చెప్తున్నా. మీరందరూ ఏ ఒక్క ప్రొడక్ట్ వాడుకుంటే మీరు ఆ రిజల్ట్ మీకు వస్తే మీరు కంపల్సరీ జూమ్ లో చెప్పగలుగుతారు. అంటే మీరు ప్రొడక్ట్ వాడతలేరు కాబట్టి ఇక్కడ చెప్తలేరు. ఎవరైతే వాడుకురో వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తారు. వాడుకున్న వాళ్ళు అసలు ప్రొడక్ట్ గురించి మాట్లాడారు, వాళ్ళ సబ్జెక్టే చెప్పారు. ఇది వాస్తవం. దయచేసి మీరు అందరు ప్రొడక్ట్ వాడండి. మీరు మీ అంతలో మీరు జూమ్ లో మాట్లాడితే మీకు ఒక ధైర్యం వస్తుంది. మీకు ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో మీ టీం మీ ఇంకా రెడీ ఉంటది. ఓ మా సార్ మాట్లాడుతున్నారు, మా మేడం మాట్లాడుతున్నారు, వీళ్ళకి అన్ని తెలుసు, మేము వీళ్ళు ఇంకా పోతే మా జీవితం మారుతుంది అనే ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి నోట్ల బెల్లంగడ్డ పెట్టుకొని సప్పరిస్తే ఏం రాదు. దయచేసి అందుకే జూమ్ లో మాట్లాడానని నేను సీనియర్లకు మొత్తుకుంటున్నా, నా జూనియర్లకు మొత్తుకుంటున్నా. ఇప్పటి కూడా సబ్జెక్ట్ చెప్పండి, ప్రతి రోజు చెప్తున్నా కూడా సబ్జెక్ట్ చెప్పట్లే. కనీసం గత శిరీష మేడం కొత్తగా వచ్చింది, ఆమె చెప్పింది ఇలా వెంకరెడ్డి సార్ ఈ చదువు రాని వెంకరెడ్డి సార్ ఇలా సబ్జెక్ట్ చెప్తుండు. కాబట్టి ఏంటంటే 6 నెలలు చాలా ఇంపార్టెంట్. డబ్బులు రాలేదు అని మాత్రం అని ఇంకోటిని బదనాం చేయొద్దు. మన పైసలు మనమే సంపాదించాలి, అది మన డబ్బులు మనమే సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే ఈ చిన్న చిన్నవి చేయాలంట. కానీ ఆ చిన్న చిన్నవి మనం చేయాలి, సక్సెస్ కావాలి. ఎవరిని వేరే విధంగా అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే నేను అనుకున్నా మన VFS విజన్ చేయాలి, ఫోకస్ పెట్టాలి, సక్సెస్ కావాలి. మన విజన్ మనమే ఫోకస్ పెట్టి మనమే సక్సెస్ తీసుకోవాలి. కానీ మన గోల్ కోసం ఎవరు పని చేయరు, మన డ్రీమ్ కోసం ఎవరు పని చేయరు. ఒకవేళ నీకు విజన్ లేకపోతే, నీకు డ్రీమ్ లేకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు లేబర్ పని చేయాలి. వేరే వాళ్ళ కోసం మనం లేబర్ పని చేయాలి. ఇప్పుడు జరిగేది మొత్తం ఇప్పుడు లేబర్ పని చేసినాం. ఇప్పటిదాకా వాళ్ళు డబ్బులు సంపాదించుకొని లీడర్లు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాం. ఇప్పటిదాకా మనం లేబర్ పని చేసినాం, ఇప్పుడన్నా లీడర్ పని చేస్తాం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మౌనిక మేడం, శిరీష మేడం అండ్ వెంకరెడ్డి సార్. చాలా ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ పుల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలా మనకు మల్లెపల్లి మీటింగ్ ఉందండి. నారాజ్ సార్ గురువు గారు వస్తున్నారు. ఎక్కువ మంది టైం అటెండ్ అవ్వండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయానికి విలువ ఇస్తే సమయం మనకు విలువ ఇస్తుంది. అది రోజు చెప్పే మాటే. దయచేసి దాన్ని పాటించండి. చిన్న చిన్నవి, అది పర్సనాలిటీ గ్రోత్ లో ఒక భాగం. అది నువ్వు పర్సనాలిటీ గ్రోత్ దాంట్లో ఇది టైం మేనేజ్మెంట్ అనేది ఒక భాగం. అదే చాలా ఇంపార్టెంట్. నువ్వు దానికి విలువ ఇచ్చి చూడు, అది నీ విలువని పెంచుతుంది. అందుకే దయచేసి ఇవాళ అందరూ మల్లెపల్లి సరౌండింగ్ వాళ్ళందరూ మల్లెపల్లికి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు మాట్లాడతావా? అనుమతి ఇచ్చిన రేపు అనుమతి ఇచ్చిన థ్యాంక్ యూ సార్. ఇదే మామూలుగా హోస్ట్ మీకు వచ్చిందని, అది నెట్వర్క్ డౌన్ అయ్యి మళ్ళీ రీట్రై అవుతుంది, మీకే వెళ్తుంది. అదే నాకే వస్తుంది.
అలాగే ఈరోజు సాయంత్రం అండి కట్బాబు సార్ గారు వస్తున్నారు 500 మెంబర్స్ ని విత్ ఇన్ షార్ట్ లో 7:10 7:20 కాదు 7:05 వరకే 500 మెంబర్స్ అయిపోవాలి. ఎక్కువ మందిని అటెండ్ చేసుకోండి. కొత్త వారిని, ఇక పాత వాళ్ళు అంటే చాలా తెలుగు వాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఇష్టం అది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళని ఎక్కువ మందిని అటెండ్ చేపియండి. ఎందుకంటే డబ్బు ఆశ అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటది. డబ్బు ఆశ ఉంది సార్. ఇలా క్యాప్షనే ధనవంతుడు కావడం ఎలా, సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ధనవంతుడు కావడం ఎలా, దాన్ని సాధించడం. ఓకేనా? ఎలా సాధించాలనేది సార్ గారు చెప్తారండి ఇలా మనకి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 6 ఓకే. అంటే 3-4 గ్రోత్ అవుతారు కానీ మిగతా వాళ్ళు గారన్నమాట. ఎవరి గ్రోత్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈవినింగ్ జూమ్ సెషన్ లో కలుద్దాం. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.